శ్రీవారి గరుడ సేవలో కొంత గందరగోళం నెలకొంది. వీవీఐపీలకే పెద్దపీట వేస్తున్నారని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. తమను అనుమతించడం లేదని ఆరోపణలు చేశారు సామాన్య భక్తులు. తిరుమల మెయిన్ గేట్ తూర్పు మాడ వీధుల్లో నుంచి వీఐపీలు పెద్ద సంఖ్యలో గరుడోత్సవానికి వెళ్లారు. ఎదురుగా సామాన్య భక్తులు నిరాశగా ఎదురు చూశారు. తమకు స్వామిని చూపించాలని సామాన్య భక్తులు ప్రాధేయపడ్డారు. తిరుమల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గరుడ సేవ రోజు శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో మనం విజువల్స్ లో చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఏదైతే మెయిన్ గేట్ వద్ద ఏదైతే ఆలయం మాడ వీధుల్లోకి వెళ్ళడానికి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వీరంతా ఇక్కడ గుమిగూడుగా ఉన్న పరిస్థితి. తమను లోపలికి పంపిస్తారా లేదా, ఇప్పటికే మాడ వీధులు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. సుమారు మాడ వీధుల్లో 2 లక్షల మంది పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వీరంతా తమ గరుడ వాహనం మీద శ్రీవారు విహరిస్తున్నప్పుడు ఒక్కసారైనా తమకు చూసే అవకాశం లభిస్తుందా అన్న ఆశతో ఉన్నవారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు జిల్లా సార్. మేము వచ్చింది నిన్న వచ్చినాము. ఇప్పుడు గరుడోత్సవం పంపిణీ క్యూలైన్లో ముందే లేకపోయారా? దర్శనం పోయించాము. భోజనానికి వచ్చి మరి వెళ్తా ఉంటే ఏమంటారు? విఐపీలకి అని చెప్తున్నారు సార్. మీకు లేదు అంటున్నారు సార్. విఐపీలకే, పోలీసు అధికారులకి విఐపీలకే కావాలంటున్నారు సార్. మిగతా యాత్రల్ని ఎవరు పంపించేది లేదు. సామాన్యులే పంపించమన్నట్టు ఉన్నాడు. సామాన్య పంపిస్తున్నారు సార్, అధికారులు పంపిస్తాను. సామాన్యులు పంపించే ఇదే లేదు. ఒక విఐపీలో పంపిస్తున్నారు. సార్ శ్రీకాకుళం నుండి టెక్కలు వచ్చాం సార్. ఇప్పటి వరకు పంపిస్తామన్నారు, పంపించడం లేదు. ఉదయం మాడవీధుల్లో తెల్లవారుజాము నుంచి ఉన్నారు, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? మాడవీధులు కూడా కొంచెం సార్, మాడవీధుల నుండి బయట పంపిస్తారు సార్. బయట పంపిస్తే బయట కొనండి, బయట ఇప్పుడు లోపల పంపిస్తామన్నారు. లోపల పంపిస్తున్న తర్వాత అందరు విఐపీసీ వాళ్ళు తెల్లగా రిలేషన్కి పంపిస్తున్నారు. మీ శ్రీకాకుళం నుండి టెక్కల నుండి వచ్చాము. 3 days అవుతుంది. ఇప్పుడు వరకు పంపించారు సార్. How many days? మొత్తం మీద సుదూర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కల్పించాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే విఐపీల కోసం పెద్ద ఎత్తున టీటీడీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు విఐపీల కోసం బిగ్ బ్యాడ్జ్, స్మాల్ బ్యాడ్జ్ అంటూ 2 రకాలుగా విభజించింది. బిగ్ బ్యాడ్జ్లో ఏదైతే వివిఐపీలను, స్మాల్ బ్యాడ్జ్తో విఐపీలను పోవడానికి ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేసింది. అయితే సామాన్య భక్తులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తమను లోపలికి అనుమతిస్తారా లేదా అంటూ వారు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏదైతే ఇటు స్వామివారి దర్శనం కోసం తమను ఖచ్చితంగా అనుమతించాలి. శ్రీవారి వాహన సేవలకు సందర్భంగా గరుడ వాహనం విశిష్టమైంది. అందుకోసమే 3 రోజుల నుంచి తాము ఇక్కడ వెయిట్ చేస్తున్నామని వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వివిఐపీలను అనుమతించేటప్పుడు మమ్మల్ని ఎందుకు గ్యాలరీలోకి అనుమతించారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అటు శ్రీకాకుళము, తమిళనాడు, ఇటు కర్నూలు, ఇటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ తమకు అవకాశం కల్పించాలని కోరుతుంటే ఓవైపు సామాన్య భక్తులకు అవకాశం లేదంటున్నారు. సార్, ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అట్టహాసంగా ఏడుకొండల వెంకటేశ్వర గరుడోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈరోజు గరుడ వాహనాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షంగా గరుడ వాహన సేవ ప్రజలందరికీ, తిరుపతి భక్తులందరికీ, యావత్ భారతదేశంలో వచ్చే ప్రజలందరికీ కూడా గరుడ వాహనం సేవ ప్రజలకు దక్కుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. గరుడోత్సవంలో ఎటువంటి అపశృతి జరగకుండా భగవంతుడు వెంకటేశ్వర స్వామి అన్ని చర్యలు తీసుకుంటూ చేసుకోవాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసులు గరుడోత్సవానికి సందర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తి ఇచ్చాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు టీటీడీ కల్పించిందని చెప్తున్నప్పటికీ సామాన్య భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇటు తిరుమల వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితి. వీరందరికీ దర్శనం కోసం ప్రత్యేకంగా టీటీడీ అనేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వీరిని రీషెడ్యూల్ ఏదైతే రీఫిల్లింగ్ కార్యక్రమంలో తిరిగి లోపలికి అనుమతిస్తామని అంటున్నారు. మరోవైపు విఐపీల కోసం ప్రత్యేకంగా ఈ గేట్ ద్వారా వారిని పంపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే కొంత సామాన్య భక్తులు అసంతృప్తికి గురవుతున్నప్పటికీ వారిని మరలా మాడవీధుల్లోకి తిరిగి తీసుకొని స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఇటు తిరుమల మాడవీధుల నుంచి.